హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం, ఉద్యోగులకు సంబంధించి శుభవార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక విషయానికి వచ్చినట్లయితే వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే డిపెండెంట్ ఉద్యోగుల వయో పరిమితి అనేది 40 ఏళ్లకు పెంచాలి అని అభ్యర్థన చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగుల గరిష్ట వయోపరిమితి అనేది 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో జరిగే ప్రమాదాల్లో కార్మికుడు దివ్యాంగుడు అయినా లేదా మరణించిన కారుణ్య నియామకాల్లో అయితే వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా డిపెండెంట్ ఉద్యోగాల వయసు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడైతే నెరవేరింది. సో ఈ విధంగా ఏదైనా ప్రమాదవశాత్తు ఉద్యోగి కనుక మరణించినట్లయితే అతనికి డిపెండెంట్స్ ఎవరైనా ఉన్నారో వారికి సంబంధించి ఉద్యోగం అయితే కల్పించడం జరుగుతుంది. సో వారికి ఉద్యోగం కల్పించడంలో గరిష్ట వయోపరిమితి ఇది వరకు 35 సంవత్సరాలుగా ఉండేది. నేటితో దాన్ని 40 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఇది ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.